అరా మీరేం మందు వాడలేదా? లేదండి వాడమండి. మరి ఏం వాడతారా? ఏం లేదండి, ఏదో జీవామృతం అవి బాతాను. దీంతో ఎట్టుంటుందిరా మీ తోట ఇంత పచ్చంగా, మీరు రేత్రి ఏమన్నా వేస్తున్నారు ఎవరా అంటున్నాడు. మరి ఇట్లా అంటున్నారండి అంట. నా తోటకి నేను రేత్రి ఇటు ఎందుకు ఈడని కొడతారా పొగులెత్తి? పక్కోడు 10 బత్తాలు ఎత్తినంటే మనం 12 బత్తాలు వేయాలి. పక్కోడు మోనోక్రోట పసు కొట్టింటే దీనమ్మ 3 కొట్టాం మనం. ఏమైంది? సిస్టమ్ దెబ్బతింది. అది నోరు లేనిది కాబట్టి అది చెప్పలేకపోతుంది భూమి. ఫోన్ మీద వ్యవసాయం అయిపోవాలా. ఈడు మాత్రం చేనికి రాడు. ఈడాడ క్లబ్లో కూర్చొని పేగాడు ఆడుకుంటే యారా మందేసావా, కాయలు కోసావా అంటే ఈడికంటే వాడు పెద్ద ఫోన్ పెట్టి తల కింద పెట్టి కాలు పైకి పెట్టి అంతా అయిపోయింది అయ్యారు అంటాడు. పరిస్థితి. పక్కన నీ బోటోడు చెబుతున్నాడు, చక్రపాణి గారు న్యాచురల్ ఫార్మింగ్ అద్భుతంగా చేస్తున్నాడు, ఇట్లా అట్లా సక్సెస్ఫుల్ అని అంటే ఆయన స్లోగా ఏమంటున్నాడంటే ఎన్ని అవ్వలు ఎన్ని అంటున్నాడు. దీని అమ్మ అసలు మన ప్రొడక్టే లేదు, అసలు ఏం దీని సంగతి ఇండియా వచ్చినాక చూసా. అది చూస్తే దుబాయ్ వాడు కూడా ఆంధ్ర కొబ్బరికాయ తీసుకోవట్లా. తెలిసే మీకు ఆ సంగతి? దుబాయ్ మార్కెట్లోకి ఆంధ్ర నుంచి కొబ్బరికాయ ఎవడు తీసుకోడు. ఇది పంట రాకపోతే ఎందుకు చేస్తాను నేను? అయితే ఎన్ని సంవత్సరాలు చేస్తాను? 1 సంవత్సరం చేస్తాను, 2 సంవత్సరాలు చేస్తాను, 3 సంవత్సరాలు చేస్తాను, 4 సంవత్సరాలు, 16 సంవత్సరాలు చేస్తాను. ఈ వీడియోలో ప్రకృతి వ్యవసాయం పట్ల అచంచలమైన నమ్మకంతో ముందుకు సాగుతున్న ఓ అద్భుతమైన రైతు ఆత్మవిశ్వాసాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. అవనిని గౌరవిస్తూ, ఆవును నమ్ముకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆర్థికంగా నిలదొక్కునే వ్యవసాయ విధానాలు పాటిస్తున్న ఓ రైతు అనుభవాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాం. కొబ్బరి, అందులో అంతర పంటగా ఒక్క, ఆ చెట్లకు పాకిస్తూ మిరియాలు, పసుపు, ఇంకొక తోటలో పామాయిల్, ఇవన్నీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలోనే చేస్తున్నారు ఈ రైతు. సుమారు 16 సంవత్సరాల నుండి 12 ఎకరాల్లో మూత మందు కూడా కొట్టకుండా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ 14 టన్నుల పామాయిల్ దిగుబడి సాధించారు ఈ రైతు. భూమిని సారవంతంగా చేసుకుని శాస్త్రవేత్తల విజ్ఞానానికి, రసాయన వ్యవసాయాన్ని నమ్మే సాంప్రదాయ రైతుల నిష్ఠూరాలకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిన ఈ దిగుబడులను భూమిని సారవంతంగా చేసుకుని సాధించవచ్చని అంటున్నారు ఈ రైతు. కొబ్బరి, మిరియాలు, ఒక్క, పసుపుతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ సుస్థిరమైన ఆదాయాన్ని కూడా అందుకుంటున్నారు శ్రీ ఉప్పలపాటి చక్రపాణి గారు. ఏలూరు జిల్లాలో కేరళను తలపించే ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆయన అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రకృతి వ్యవసాయ విధానాలను నేర్చుకోవాలని, తెలుసుకోవాలనే తపన మీకుంటే జీవితమంతా నేర్చుకున్న తన అనుభవాలను మీకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీ ఉప్పలపాటి చక్రపాణి గారు. సార్ ఇప్పుడు ఏంటంటే చక్రపాణి గారు, కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం వరకు ప్రకృతి వ్యవసాయం డెవలప్ చేయాలని చెప్పేసి అంటుంది. ప్రకృతి వ్యవసాయం అంటే గో ఆధారితంగా ఆధారపడి ఉంది మనకి ఎప్పటి నుంచి, గత 15 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నారు మనకి. కానీ అలాంటి టైంలో ఇలాంటి గో సంతతిని ఎందుకు పెంచి ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వాలు? అదే సార్, ఇప్పుడు అందుకని మనం పెట్టిన ప్రోగ్రామ్ కూడా గో సమ్మేళనం దాని పేరు. అంటే ఆవుకి రిలేటెడ్గా దాన్ని సస్టైన్ అవటానికి ఒక ప్రోగ్రామ్. ఇవాళ నేను గత 15 ఏళ్ళ నుంచి చూస్తుంది ఆల్టర్నేటివ్ ఏంటంటే నాకు ఇది ఒకటే కనిపించింది. నాకు ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇవాళ ఇది ఒక్కటి కనపడింది, న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఒకటి కనపడింది. ఇది సక్సెస్ అయితే ఎంతో కొంత ఆవు రక్షింపబడింది అనేది ఒక ఆలోచన. నాకు అది ఎప్పుడైతే విన్నానో దాని గురించి స్టడీ చేసి ఒక 6 నెలలు దాని మీద స్టడీ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి దాదాపుగా ఇప్పుడు నవంబర్ 23, 2010లో స్టార్ట్ చేశాను. ఈ రోజుకి ఒక స్పూన్ కెమికల్ వాడలేదు. దాంతోనే ఏ పంటకి, పామాయిల్ కానీ కొబ్బరికి కానీ మన ఫామ్ లోనే లేదు. మన ఫామ్ లోనే స్పూన్ రాలే బయటికి లోనికి. మొత్తం ఈ పామాయిల్ కూడా అంటే పామాయిల్ అసలు జనరల్ గా సేంద్రీయ వ్యవసాయంలో, పామాయిల్ సేంద్రీయ వ్యవసాయంలో పండదని ఇక్కడ ఉండే ఎన్ఆర్సీ సైంటిస్టులు, హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరితో సహా నాకు చెప్పిన పామాయిల్ వాళ్ళు చెప్పారు అసలు సమస్య లేదన్నారు. సరే అన్నాను, ఇప్పుడేం ఛాలెంజింగ్ అన్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు రమ్మని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 14 టన్స్ వచ్చింది ఎకరానికి. అందరికి 10 టన్నులు వస్తుంది, నాకు 14 టన్నులు వచ్చింది.
స్పూన్ కెమికల్ కూడా వాడలేదు మీరు. స్పూన్ కాదు, 16 ఏళ్ళ నుంచి. ఈ సంవత్సరం కాదండి, 16 ఏళ్ళ నుంచి స్పూన్ లేదు. చిన్నజీవి స్వామి పాదయాత్ర అప్పుడు మన ఫామ్ కూడా చాలా మంది పెద్దోళ్ళు వచ్చారండి. నేను కూడా వాళ్ళు కలిసి ఉన్నాను. నేను వాళ్ళు ఒకటి ఏంటంటే వీళ్ళు ఇంతే చెప్తారులే కానీ ఏమి రావు, వీళ్ళు ఏదో చేస్తున్నా అనేది ఒక ఇది ఉంది. సరే, ఇప్పుడు ఏడవలేనివాడు ఏదో ఒకటి చెబుతాడు. నీకు ఇంతే చెబుతారంటే ఇప్పుడు పామాయిల్ ఫ్యాక్టరీకి నేను తోలిన డేటా పామాయిల్ ఫ్యాక్టరీ ఆఫీస్లో ఉంది. నా పేరు కొట్టి మొన్న జనవరి టు డిసెంబర్ 31st ఎంత వచ్చిందో చూసుకోమనండి. నేను తీసుకెళ్ళి ఇచ్చాను ఆఫీస్లో, హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళకి, కలెక్టర్ గారికి, ఎన్ఆర్సీలు ఇచ్చాను నా డేటా. ఇస్తే చూసి వాళ్ళు ఉగాది నాడు మనకి సత్కారం చేశారు. ఈవెన్ విజ్ఞాన యూనివర్సిటీ వాళ్ళని ఛాలెంజ్ చేసి వచ్చాను నేను. ఛాలెంజ్ అంటే వేరేం కాదు, వాళ్ళు ఏంటంటే ఇదే ఈ టోటల్ ఒకటి. కిరణ్ గారు, నేను రీసెంట్గా ఒక పెద్ద ఐపీఎస్ రిటైర్డ్ స్టేట్ టాప్ ఆఫీసర్ కలిశాడు ఆయన. నేనేం మాట్లాడలేదు, పక్కన నీ బోటోడు చెబుతున్నాడు, చక్రపాణి గారు న్యాచురల్ ఫార్మింగ్ అద్భుతంగా చేస్తున్నాడు, ఇట్లా అట్లా సక్సెస్ఫుల్ అని. అంటే ఆయన స్లోగా ఏమంటున్నాడంటే ఎన్ని అంటున్నాడు. ఎన్ని అవ్వాలంటే నో సైన్స్ కమ్యూనిటీ వీళ్ళు యాక్సెప్ట్. సైన్స్ కమ్యూనిటీ అనేవాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి చదివింది అది, వాళ్ళకున్న నాలెడ్జ్ అది, వాళ్ళకున్న నమ్మకం అది. మనం ఏంటి, మనం ప్రాక్టికల్గా చేసి సార్ ఇది అవ్వకపోతే నాకేం దూల, ఇది పంట రాకపోతే ఎందుకు చేస్తాను నేను, అయితే ఎన్ని సంవత్సరాలు చేస్తాను, 1 సంవత్సరం చేస్తాను, 2 సంవత్సరాలు చేస్తాను, 3 సంవత్సరాలు చేస్తాను, 4 సంవత్సరాలు, 16 సంవత్సరాలు చేస్తాను. నా పామాయిల్ ఫ్యాక్టరీలో నా అకౌంట్ ఉండే డేటా మీరు తీసుకోండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు సార్ అట్లాగే? ఇదే మొత్తం మన ఫామ్ అంతా 12 ఎకరాలు మొత్తం. అసలు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, గోదావరితంగా చేస్తున్నారు. సాధ్యానికి ఇది సాధ్యం అని నమ్మకపోవడానికి మీరు సాధ్యం అని చెప్తున్నారు, ఇది వేరే వాళ్ళు సాధ్యం నమ్మలేకపోతున్నారు. అసలు ఏం చేస్తే సాధ్యం అవుతుంది, ఇది ఎలా మొదలు పెట్టాలి, అవతల నమ్మాలంటే ఏం చేయాలి వాళ్ళు? నేను చేసి సక్సెస్ అని నేను చెబుతుంటే కాదని దానికి మనం వాళ్ళని ఏం చేయమంటారు అంటున్నా నేను. మనం చేసేది ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన బట్టి వాళ్ళని చూసి, మన ప్రాక్టీస్ని చూసి, అవసరం అయితే మన సజెషన్ అడిగి చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే విజ్ఞాన యూనివర్సిటీ వాళ్ళు ఆయన అక్కడ నన్ను పిలుస్తుంటారు, ప్రతి ఏదో ఒక సెమినార్స్కి వాటికి పిలుస్తారు. పోంగలను మనం పద్యం చెబుతాం, అలుపుడెప్పుడు పలుకు ఆడంబరగాను సత్యమైన పలుకు చల్లగాను అని మొదలు పెడతాం. నో 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 ఇట్ ఈస్ ట్రాష్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అంటారు. నేనంటారు ఐఎమ్ ఛాలెంజింగ్, రండి మా ఫామ్కి రండి. మా ఫామ్కి వచ్చి చూసిన తర్వాత నేను చెప్పింది నేను చేసింది అక్కడ జరగలేదు అనుకుంటే మీ ఇష్టం. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్. మా ఫామ్ విజిట్ చేసి మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను మీటింగ్ మాట్లాడను, కానీ నేను చేసింది చెబుతున్నా, నేను సక్సెస్ అని చెబుతున్నాను, అది సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ అని చెబుతున్నాను. మీరు కాదంటే నా ఫామ్కి వచ్చి చూడండి సార్. నా ఫామ్కి వచ్చి చూసిన తర్వాత మీరు కాదు అని అంటే నేను ఒప్పుకుంటాను. అదే సార్, మొన్న ఫామ్కి వచ్చి చూసిన చాలా మంది పెద్దోళ్ళు వచ్చి కూడా వాళ్ళు మాట్లాడంటే మేము చేపిస్తున్నాము పామాయిల్ తోటలో, లేకపోతే కొబ్బరి తోటలో చక్రపాణి గారు చేస్తారు, ఆయన చొక్కా నలగలేదు, మా చొక్కా నలగలేదు, కానీ మాకు టన్నులు ఫెర్టిలైజర్లు కానీ కెమికల్స్ కానీ అయిపోతున్నాయి. ఆయనేమో నేను ఏం చేయట్లేదు బాబు, ఆవు పేడతో చేస్తానని చెప్తున్నారు. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అంటే వ్యవసాయము నువ్వు నేను చేయలేదు సార్, తాతలు ముత్తాతల నుంచి వ్యవసాయం చేశారు. ఆ రోజు వాడు ఏమైనా మందులు వేసాడా, వాడికి ఏమైనా కెమికల్ తెలుసా, తిండి తినలేదా, పంట పండలేదా, భూములు బాగలేవా, ఎట్లయినాయి సార్? ఊరికి ఏదో నోరుందని ఏదో ఒకటి మాట్లాడేసి ప్రతోడు 4 అక్షరాలు చదువుకొని ఏదో లాజిక్ మాట్లాడేదిట. ప్రాక్టికల్కి రండి. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, నీ చేయలేకపోయినాడు దీన్ని నేను చేయలేను, లేకపోతే నాట్ పాసిబుల్ ఫర్ డూయింగ్, అదేం చేస్తాడు, నన్ను ఏదో రకంగా డైల్యూట్ చేయాలి. ఇది కాదు, ఇదంతా ట్రాష్, ఇది అవ్వదు, లేకపోతే ఏదో అక్కడ దాకేంది సార్. నా తోట గట్టు ఉండ రైతు కూడా నేను చేసేటప్పుడు వాడేమనేవాడు, అరే ఆయన సావుకారులేరా చేస్తాడు, అది ఉత్సాహ పెడతాడు, అయ్యేదో పోయేదా అని అనేవాడు. వాట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్, మనకేం అభ్యంతరలేదు. ఈ దారి అమ్మడి పోతున్నారు ఈ మధ్య. ఈ పక్క రోళ్ళు వత్తా పాత చూస్తుంటారు, నన్నెవడు పలకరీడు, మా పాలేళ్ళు అట్టి పాత, ఎరా మీరేం మందులు ఆడలేదా? లేదండి వాడమండి. మరి ఏం ఆడతారా? ఏం లేదండి, ఏదో జీవామృతం అవి బాతాను. దీంతో ఎట్టుంటుందా మీ తోట ఇంత పచ్చంగా, మీరు రేత్రి ఏమన్నా వేస్తున్నారు ఎవరా అంటున్నారు. మరి ఇట్లా అంటున్నారండి అంటే, నా తోటకి నేను రేత్రి ఎందుకు ఈడని కొడతాడా పొగులెత్తి. ఇవన్నీ ఏంటంటే ట్రాష్, నథింగ్, ఓన్ జస్ట్ ఫర్ జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం ఇదంతా. నమ్మలేకపోవటం సార్ ఇవాళ నేను చెబుతున్నా, నాట్ మీ,
హండ్రెడ్స్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దే బ్రహ్మాండంగా చేస్తున్నారు న్యాచురల్ ఫార్మింగ్. అర్థం కాల. కాబట్టి ఇవన్నీ మనం మీరు దయచేసి నాకు కూడా ఇస్తుందంటే వీళ్ళందరినీ విని వదిలేయండి అంతే. వీళ్ళు తన్నారు అని అంటే మనం కలబడాల్సి వచ్చింది. అర్థం కావట్లా. కాబట్టి అంత అవసరం లేదు. మనము ప్రాక్టికల్గా ప్రూఫ్ నాట్ ఓన్లీ 1 year 16 years నేను 16 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేసి ఇంకా ప్రూఫ్ ఏంటి అంటే ప్రూఫ్ ఏంటి, ఏం ప్రూఫ్ ఇవ్వాలి వీడికి చెప్పండి, ఏం ప్రూఫ్ ఇవ్వాలి? పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళి డేటా చూసుకోమనండి, ఈ సంవత్సరం ఒక్క ఎంత అమ్మానో చూసుకోమనండి, కొబ్బరికాయలు ఎన్ని అమ్మానో చూసుకోమండి, మిరియాలు ఎంత అమ్మానో చూసుకోమండి, పసుపు ఎంత తీసానో చూసుకోమనండి. ఏం చూస్తాడైనా. తర్వాత మీరు పంచగవ్య వాడతాను ఎక్కువ, పంచగవ్య ఒక్కటి వాడితే చాలంటున్నారు కదా, అందులో ఎటువంటి సార్ పంచగవ్య వన్ ఆఫ్ ది బెస్ట్ బయోఫర్టిలైజర్. ఇది జస్ట్ బయోఫర్టిలైజర్, అదే మన సృష్టించింది కదా సార్, వేదాల్లో నుంచి వచ్చింది. పంచగవ్య అంటే నువ్వో నేనో పుట్టింది కాదు, లేకపోతే సోకాళ్ళు ఎవరో చెప్పింది కాదు. పంచగవ్య అనేది వేదాల నుంచి వచ్చింది. వృక్షాయుర్వేదం తీయండి సార్ పుస్తకం, వృక్షాయుర్వేదం తీయండి, శుక్రాచార్యుడు వాళ్ళందరూ రాసి చూడండి, ఏముంది దాంట్లో. అవన్నీ ఏంటి అద్భుతాలు సార్, అవి ఎన్ని అద్భుతాలు. కాకపోతే ఏంటంటే మనం తిని కూర్చొని లేకుండా ఊరికి ఇట్టంటే అయిపోవాలా, ఫోన్ మీద వ్యవసాయం అయిపోవాలా. ఈడు మాత్రం చేనికి రాడు, ఈడాడ క్లబ్లో కూర్చొని పేగాడు ఆడుకుంటే యారా మందేసావా కాయలు కోసావా అంటే ఈడికంటే వాడు పెద్ద ఫోన్ పెట్టి తల కింద పెట్టి కాలు పైకి పెట్టి అంతా అయిపోయింది అయ్యారు అంటాడు పరిస్థితి. కాబట్టి నేనేమంటానంటే మనం ఎవరిని విమర్శించాలి, మనం చేస్తున్నాము. నాకు నమ్మకుంది, నమ్మేది ఏంది, ఇది సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ న్యాచురల్ ఫార్మింగ్ అండి. దీనికి ఆవు ప్రధాన అవసరం. ఆవు లేనిది ఇవన్నీ జాతి కదా. ఆవు అనేది చాలా కీలకమైంది పాత్ర. కాబట్టి ఇవాళ మానవాళికి ఆవు అనేది చాలా అవసరం. భూమికి మానవుడికి ఆవు అనేది ప్రధానం. మనవాళ్ళు పెద్దవాళ్ళు ఊరికే గోవుని గోమాత అనలేదు, భూమిని భూమాత అనలేదు. ఆ భూమాత ఇస్తేనే మనం, ఆ భూమాతకి గోమాత ఇస్తేనే అది. ఇదంతా రిలేటెడ్. అంటే ఊరిక నోరుంది కానీ ఏదోటి ఇట్లా మాట్లాడుకోవటం భావ్యం కాదు సార్. మనము జెన్యున్గా ప్రాక్టికల్గా సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ చేసాం, చెయ్యాలనే పట్టుదలతో చేశాను. ఇదేమి నా కోసం కొంత అయితే అందరి కోసం కూడా కొంత. ఆర్గానిక్ కార్బన్ లెవెల్స్ కూడా మన భూమిలో రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎన్ఆర్సీ వాళ్ళే చేశారు సార్. వాళ్ళు 1 to 1.5 ఆర్గానిక్ కార్బన్ ఉందని చెప్పి వాళ్ళే చెప్పారు. వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ 0.2 0.23 లేకపోతే బ్యాగ్స్ ఆఫ్ 5 అసలు లేదు. టోటల్ నేషనల్ వైడ్ గా 0.2 0.3 మన దాంట్లో 1.5 వరకు మన దాంట్లో ఆర్గానిక్ కార్బన్ డెవలప్ అయింది. 16 సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న భూమిలో 1.5% కార్బన్ ఉంది. ఇంకా అది పర్ఫెక్ట్ టెస్ట్ కాదు. ఈ టెస్టులు కూడా ఇవన్నీ బుడబొక్కల టెస్టులు. అర్థమైందా? ఇప్పుడు ఎన్ఆర్సీలో ఒకే సాయిల్ శాంపిల్ 3 ల్యాబ్లు ఇస్తే 3 వస్తున్నాయి. అందుకని ఇంకా దాన్ని ప్రామాణికంగా ఇవన్నీ కాదు సార్. మన చెట్టు బాగుందా లేదా, దానికి ఏమైనా డెఫిషియన్సీ ఉందా లేదా, దానికి ఏమైనా ఈల్డ్ రావట్లేదా ఏందా, అయ్యే చూసుకుందాం. ఇవన్నీ ఎందుకు మనకి? మనం ఆకలి అవుతుందా, బాగా తింటున్నావా, పని చేస్తున్నావా, ఇంకా టెస్ట్ ఎందుకు నీకు? అంటే బయట ఉత్ప్రేరకాలు ఇచ్చి పెంచుతున్నట్టే పంటలన్నింటినీ బయట భూముల్లో ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు భోంచేసి మంచి పుష్టికరమైన ఆహారం తిని పనిచేసే దానికను స్టెరాయిడ్స్ తీసుకోను, టాబ్లెట్స్ తీసుకోను, టానిక్ తీసుకొని పని చేస్తే ఎటువంటిది? కొంతసేపు ఉంటుంది. సేమ్ అంతే. దట్టు కెమికల్ ఫార్మింగ్లో ఇంకో తప్పు ఏంటంటే అసలు భూమిలో ఏముంది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోయాం సార్. డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏం చేస్తాడు, నువ్వు వెళ్తావు, అయ్యా నా తలనొప్పో కడుపు నొప్పో కాలు నొప్పి అని పాతాడు. వాడు ఏం చేస్తాడు, నీకు ఎక్స్రేనో స్కానింగో బ్లడ్ టెస్టో ఇంకో టెస్టో ఏదో ఒకటి చూసి ఆ పరీక్ష చేసినాక నీకు ఈ సమస్య ఉందా, ఇదిగో ఈ టాబ్లెట్ వాడు, ఇది పొద్దునోడు సాయంత్రం వేసుకో, 1 వారం పాటు వేసుకో, కొద్దిగా టానిక్ తాగు, కొద్దిగా బి కాంప్లెక్స్ వేసుకో, యాంటీబయాటిక్ వేసుకో, ఒక కాంబినేషన్ మెడిసిన్ చెప్పి ఒక టైం డ్యూరేషన్ ఇస్తాడు. డోసేజీ, టైము, డ్యూరేషన్ అన్నీ ఇస్తాడు. దాని ప్రకారం వాడుకున్నా తగ్గకపోతే మళ్ళీ వెళ్తాం. భూమికి కూడా కెమికల్ ఫార్మింగ్లో చేయాల్సింది అది. తప్పు ఎక్కడ జరుగుతుందంటే భూమికి ఏం కావాలి, ఎన్పికేలో ఏ లోపం ఉంది, మైక్రోన్యూట్రియన్స్లో ఏం లోపం ఉంది, ఇవన్నీ అవగాహన లేక పక్కోడు 10 బత్తాలు ఎత్తినట్టు మనం 12 బత్తాలు వేయాలి. పక్కోడు మోనోక్రోటోఫాస్ కొట్టినట్టు దీని అమ్మ మొగుడు కొట్టాం మనం. ఏమైంది, సిస్టమ్ దెబ్బతింది.
అది నోరు లేదు కాబట్టి అది చెప్పలేకపోతుంది భూమి. మనం ఏదైనా 2 టాబ్లెట్లు ఎక్కువ వచ్చింది ఇంకో కడుపులో నొప్పి ఈరోజనాలు అయితే వామ్మో అని పరిగెత్తాం. దానికి నోరు లేదుగా, అందుకని బత్తాలు పోతున్నాం. అదేం చేస్తుంది, ఇరిటేషన్ ఇచ్చేసి చెట్టుకు కావాల్సిన పోషకాలు ఇట్లేదు, పంటకు వచ్చే పోషకాలు ఇట్లేదు, ఆ పంట తింటే మనకు పోషకాలు అందట్లేదు. అందుకని మనిషి ఆరోగ్యం, భూమి ఆరోగ్యం గోవుకి రిలేషన్. సో అందుకే కాబట్టి మనం గోవుని పోషించుకోవాలి, భూమాతను రక్షించుకుంటేనే మన శరీరం రక్షింపడుతుంది. సో ఆఖరి టాపిక్గా మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, కొబ్బరికాయలు కూడా మీరు ఊడి పడిపోయిన తర్వాత వచ్చిన కురుడిలతో ఆ నూనె తయారు చేస్తున్నారు అని చెప్పేసి అదొకసారి ఇండియాలో ది బెస్ట్ ఆయిల్ మనమే తయారు చేస్తున్నాం. యూఎస్ వెళ్ళినప్పుడు కొబ్బరి బయో ప్రొడక్ట్స్ చూశాను. అక్కడ చాలా రకాల కొబ్బరి బయో ప్రొడక్ట్స్, కొబ్బరి నీరు, కొబ్బరి పౌడర్, కొబ్బరి ఆయిల్, కొబ్బరి క్రీమ్, ఇట్లాంటివి ఎన్నో ఉంటే ఆర్గానిక్ ఉండి, ఇన్ఆర్గానిక్ ఉండి. ఏంట్రా ఇన్ని కొబ్బరి ప్రొడక్ట్స్ ఉండి మన ఇండియాలో చూస్తే మనకు కొబ్బరి నూనె తప్పితే మళ్ళీ ఏం కనపట్లేదు, ఇదేంట్రా అని అనుకున్నాను. చూశాను, నేను 6 నెలలు ఉంటే 6 నెలలు రోజు వాల్మార్ట్కో కాస్కోకో వాటికే వెళ్తారు షాపింగ్కి. అది ఏడేళ్ళు చూసినా ఎక్కడ చూసినా ఈ కోకోనట్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. అలాగే టర్మరిక్ పెప్పర్ కాంబినేషన్లో క్యాప్సిల్స్, ట్యాబ్లెట్స్ ఉంటాయి. అలాగే ఇవన్నీ స్పైసెస్కి సంబంధించిన కాంబినేషన్ తోటి రకరకాల ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంట్రా ఎక్కడి నుంచి ప్రొడక్ట్ ఇదంతా ఏం చూస్తే టోటల్ ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, కొబ్బరి మొత్తం ఫిలిప్పైన్స్. అరే మన వెస్ట్ గోవా ఏలూరు జిల్లా అంతా ఉండదు, ఫిలిప్పైన్స్ వరల్డ్ మార్కెట్ ఆక్యుపై చేశారు. బై ప్రొడక్ట్స్ మొత్తం వరల్డ్ మార్కెట్ మొత్తం ఎవరు ఇస్తారా అంటే ఫిలిప్పైన్స్ నుంచి వస్తాయి. స్పైసెస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వియత్నాం, చైనా వస్తుంది. ఇండియా ఎక్కడరా అంటే బొంబాయి దాటి అవతలకు అడుగు కూడా పెట్టాల. మనదేముంటారా అంటే రెడీమేడ్ దుస్తులు ఉన్నాయి మనకి, ఎందుకంటే కుట్టే వాళ్ళు ఉండరు కదా. ఆడికి గుడ్డు ఇస్తాడు, డిజైన్ ఇస్తాడు, వీళ్ళు కుట్టి పంపించారు, మేడ్ ఇన్ ఇండియా. దానికి కూడా సంక్షోభం వచ్చింది మొన్న. సరే ఏమన్నా కానీ అది చూసిన తర్వాత అనిపించింది, అరే మన ఇండియాలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాలో ఇన్ని రాష్ట్రాలు ఇన్ని లక్షల ఎకరాలు కొబ్బరి ఉంటే దీని అసలు మన ప్రొడక్టే లేదు, అసలు ఏం దీని సంగతి ఇండియా వచ్చినాక చూసే దుబాయ్ వాడు కూడా ఆంధ్ర కొబ్బరికాయ తీసుకోవట్లా. తెలిసే మీకు ఆ సంగతి? దుబాయ్ మార్కెట్లో ఆంధ్ర నుంచి కొబ్బరికాయ ఎవడు తీసుకోడు. ఓన్లీ పొలాచి, శ్రీలంక, లేకపోతే కొంత మ్యాంగ్లూరు. కారణం ఏంట్రా అంటే వాడు క్వాలిటీ చూస్తున్నాడు. క్వాలిటీకి పారామీటర్ ఏంటంటే 25 కాయలు దేవుడు కొలిసినట్టు మనం ఒలిస్తే అవి 13.5 నుంచి 15 కేజీలు రావాలా. మనం ఏడవలసిన 9, 10, 11 వస్తాయి కదా, 13 కూడా రీచ్ అవ్వట్లేదు. అదే అంటే దీంట్లో టోటల్గా ఫ్రమ్ సీడ్ నుంచే మొత్తం తప్పు ఉంది. ఇక్కడ సీడ్ నుంచే తప్పు ఉంది ప్రతి ప్లాంట్ విషయంలో, ప్రతి వెరైటీ. ఇవాళ మన భారతదేశంలో ఉన్న రీసెర్చ్ యూనివర్సిటీలు, సైంటిస్టులు ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ వీళ్ళకి. అరే ఆఖరికి బొప్పాయి విత్తనాలను, జామ విత్తనాలు తైవాన్ నుంచి తెచ్చుకుంటూ దౌర్భాగ్య పరిస్థితి మనకి కాదా? అవునా కాదా? బొప్పాయి ఎక్కడిది, జామ ఎక్కడిది? తైవాన్ జామ, తైవాన్ బొప్పాయి. మరి అదెంత దేశం? మనకు కన్నంత దేశం అది, అంతేనా? అంటే ఎక్కడ ఏం జరుగుతుంది మన ఇక్కడ? మరి ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, వియత్నాంలో ఏంటి కొబ్బరి, అద్భుతమైన కొబ్బరిని డెవలప్ చేశారు, అద్భుతమైన వంగడాలను డెవలప్ చేశారు, ఇండస్ట్రీ డెవలప్ చేశారు, బై ప్రొడక్ట్స్ డెవలప్ చేశారు, వరల్డ్ మార్కెట్ ఆక్యుపై చేశారు. అరే మనం దేవుడిని కొట్టుకోవటానికి కొబ్బరి పచ్చడి చేసుకోవటం అని చెప్తే మన కొబ్బరి నూనె తయారు చేసే కాడికి పోతే నువ్వు దీని అమ్మ ఈ కొబ్బరి నూనె మనం వాడేది అనుకుంటాం. అంత దరిద్రం. ఇప్పుడు గుళ్ళకాడ లక్షల కొబ్బరికాయలు కొడుతున్నారా? కొబ్బరికాయ కొట్టి ఒక రేతులు అట్టి పెడితే తెల్లారిపాటికి ఏమైతే తెలిసేది? బూజు వచ్చేస్తుంది. అవి 1-10 రోజులు ఆడ కుప్పలు ఉంటే ఏమవుతాయండి? మొత్తం బూజేగా, మొత్తం ఫంగసే కదా. అవి తీసుకొచ్చి వాళ్ళు ఇవన్నీ వేసేసి కెమికల్స్ వేసి దాన్ని అటు చేసి ఇటు చేసి టాటా అనోడు, బిర్లా అనోడు ఈ బాటిలింగ్ చేసేసి మనకి ఇస్తే అబ్బా ఏం కొబ్బరి నూనె అనుకుంటావు. విషయం తాగుతున్నాం సార్, విషయం తాగుతున్నాం. అందుకని దీని మీద నేను కొంచెం ఆలోచించాను. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో 5 రూపాయలు 6 రూపాయలు కూడా ఎవడు కొబ్బరికాయ కొనలా. 5 రూపాయలు 6 రూపాయలు కొనట్లేదు, అసలు ఏం చేద్దామని చెప్పి ఎవడో ఆయిల్ ఎక్స్టార్ట్ చేస్తే బాగున్నాడు. సరే ఆయిల్ ఎక్స్టార్ట్ చేస్తాం, ఎట్లా స్టార్ట్ చేస్తా అంటే అవి తీసుకొచ్చి పగలు కొడితే వాన వచ్చింది, ఫంగస్ వచ్చింది. దానికోసం సోలార్ డ్రైయర్ వేసా. సోలార్ డ్రైయర్ వేసిన
నైట్ టైం హ్యూమిడిటీ వల్ల అక్కడ ఫంగస్ వస్తుంది. ఇంకా దీన్ని బెస్ట్ ఎట్ చేయాలని చెప్పి నేను కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలు అన్నీ చూసి వచ్చాను. ఎవడు కూడా న్యాచురల్గా చేయట్లా, ఏదో హీట్ కుంపట్లో పంపులో ఏదో పెట్టి చేస్తున్నారు. అందుకే నేను న్యాచురల్గా చేయాలని ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇది 4 years నుంచి. కొంత ఫెయిల్ అవుతున్నాయి, కొంత సక్సెస్ అవుతున్నాయి. ఎనీహౌ ఫంగస్ రాకుండా చేయాలి, అది నా కాన్సెప్ట్. అలా చేసేది ఇప్పుడు అట్ట రూపానికి వచ్చాం. న్యాచురల్ డ్రాప్డ్, న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్లీ డ్రైడ్, ఎద్దుగానిగా ఇన్ని రకాలుగా ఆడిచ్చేవాడు ఇండియాలో ఎవడు లేడు, మనమే చేస్తున్నాం. నేను లాస్ట్ 4 years నుంచి నేను మా ఇంట్లో మా బంధువులు, మా ఫ్రెండ్స్ అందరూ మా కొబ్బరి నూనె వంటకు వాడుతున్నారు. వాడిన వాళ్ళందరూ నాకు చెప్పేది ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గింది, షుగర్ తగ్గింది. మా ఇంట్లో మా వైఫే అంది, ఇది 6 news వాడిన తర్వాత ముందు కొబ్బరి నూనెతో వంట చిచి కొబ్బరి నూనెతో వంట చూడు అసలు ట్రైల్ చేయని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేస్తే చిన్నగా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి ఇస్తే మా ఆయిల్ స్పెషల్ ఏంటంటే మా ఆయిల్తో వంట వండితే అది కొబ్బరి నూనె ఎవడన్నా నువ్వు మా ఇంట్లో వంట వండాము కొబ్బరి నూనెతోటి, మీరు వచ్చి భోజనం చేశారనుకో అసలు మీ కొబ్బరితో తెలియదు, మేము చెప్తేనే తెలియాలి మీకు, అంత ఇది ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎదిగింది. 6 నెలల తర్వాత నా హెల్త్ ఇంకా బాగుంది, ఇంకా వాళ్ళు చెప్పి నేను చెప్పి అట్ట ఇప్పుడు మనం కొడితే ఆయిల్ అయిపోద్ది. అప్పుడు ఎప్పుడు కొడతాను, ఈ క్లైమేట్ ఉంటే కొడతా, క్లైమేట్ పొడిగా లేకపోతే కొట్టను. బెస్ట్గా మనం బెస్ట్ ఆయిల్ తయారు చేయాలి. దాన్ని నేను ఆల్మోస్ట్ ఎల్ఎన్టీలో ఎన్జీ రంగా యూనివర్సిటీలో ల్యాబ్ టెస్ట్లు అన్నీ చేయించాను, అక్కడ పర్ఫెక్ట్గా ఉంది. నేను ఆల్రెడీ ల్యాబ్ వెరీ ఫస్ట్ చీరాల వైఎస్ఆర్ కాలేజీలో ఇది ఉంది వాళ్ళకి, ఈ ఆయిల్ టెక్నాలజీ ఉంది, వాళ్ళు టెస్ట్ చేయించడం వాళ్ళు బాగానే ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఆచార్య రంగా యూనివర్సిటీలో వాళ్ళు చేయించాను, చేస్తే వాళ్ళు 8,500 తీసుకున్నారు. 51% యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేది అంట మన దాంట్లో, న్యూట్రియన్స్ వాల్యూస్ కానీ అన్నీ కూడా అద్భుతంగా వచ్చినాయి. ఈ ఎక్స్పర్ట్స్కి అందరికి ఇస్తే వాళ్ళందరూ అబ్బా అసలు ఏముందిరా బాబు అసలు ఇండియాలో ఎవడో దొరకదు ఈ ఆయిల్ అని. ఏకలవ్య సుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో, 85 ఏళ్ళు ఉంటాయి. అసలు ఆయన ఒక విశ్లేషణ ఇచ్చాడు నా ఆయిల్ గురించి, ఆడియో క్లిప్ పెట్టాడు, నేను ఎవరికన్నా పెడతానండి. అసలు నాకు ఇన్న తిట్టాడా పోయిడాడు అర్థం కాక హైదరాబాద్ వెళ్ళాను వెంటనే. నేనెంతో అదృష్టవంతుణ్ణి, ఏనాడో పుణ్యం చేసుకుంటే కానీ నాకు ఇలాంటి కొబ్బరి నూనె దొరకలేదు అన్నాడు. ఒకటే మాట, మీరు తిట్టాడా పొగిడాడా అర్థం కాదు. మనం అప్పుడే స్టార్టింగ్ చేస్తాం. నిన్నమని కూడా 1 గంట మాట్లాడాడు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైనా వాడిన వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ నుంచి మనం ఎలా ఉంది అనేది, అంటే పసుపు మిరియాలు, పసుపు కూడా అంతే. మనం ఈ మధ్య 4-5 ఏళ్ళ నుంచి కొంచెం వేస్తా చూస్తున్నా ఎలా ఉంది అంటే. అన్నిటికంటే దీంట్లో ఇంపార్టెంట్ అంటే నా అబ్జర్వేషన్ ఏంటి తెలుసా, నా ప్రాక్టీస్ కాదు, ఈ భూమి ఈ 16 సంవత్సరాల నుంచి మనం దీన్ని సేంద్రియ వ్యవసాయంలో చేసినందువల్ల దీంట్లో మైక్రోబ్స్ పెరిగినాయి, దీంట్లో ఉన్న పోషకాలన్నీ మన పంటకు వస్తున్నాయి. అర్థమైందా? ఇది నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు, భూమి గొప్పతనం, ఆవు గొప్పతనం. ఆవు చేసిన ఆవుని ఉపయోగించినందువల్ల భూమికి రకమైన పోషకాలు వచ్చినాయి. అలాగే మిరియాలు కూడా మీరు డైరెక్ట్గా అలాగే సేల్ చేస్తున్నారు? అంతే, మొత్తం అసలు మార్కెటింగ్ అనేది ఒక పామాయిల్ చెప్తే అన్ని నేనే మార్కెట్ చేస్తున్నాను, మొత్తం మన వాల్యుయేషన్ టోటల్ అది ఆల్రెడీ చేస్తున్నారు. మిరియాలు చేస్తున్నాం, పసుపు ఆల్రెడీ చేస్తుంది, తీయాలి. అది ఈ పాంగులోనే ఇదంతా పసుపు వేస్తుంది. ఇంకా దీన్ని సంవత్సరం నెక్స్ట్ 2 years తెలుసుకోవాలి పసుపు. దీన్ని పసుపు చేద్దామని టోటల్ గా డిసైడ్ చేసుకున్నాం. దానికి ఒక స్లైసర్ కావాలా, స్లైసెస్ చేయటం, వాషింగ్ స్లైసెస్ చేయడానికి ఇచ్చేసి ఒక 1 నెల రోజులు పడుకోతా మొత్తం స్లైసెస్ చేసి, ఎందుకంటే పైన డైర్ ఉంది కింద డైర్. మీ కొబ్బరి తోటలో మనం కొబ్బరిలో అంతర్పంటగా ఒక్కకి మిరియం పాకిచ్చి చూసాం కదా. ఇప్పుడు ఒక్కకి పాకిన మిరియం చెట్టు కన్నా కూడా కొబ్బరికి పాకిన మిరియం చెట్టు చాలా ఏపుగా చాలా ఫాస్ట్ గా పెరిగి మొవ్వల్లోకి వెళ్ళిపోయింది. దీనికంటే 3 సంవత్సరాల ముందు పెట్టాము అవి వేర్లు కూడా వెళ్ళడానికి సోర్స్ ఉన్నట్టు. అవి ఇది అప్పుడు ఇక్కడ మా ఫామ్ మొత్తం మీద నేను ఫస్ట్ 8 మొక్కలు షిమోగా తెచ్చాను సార్, నాటాను, వాటిని మర్చిపోయాను నేను. ఒక్కటి బాగా సస్టైన్ అయింది, 3 సంవత్సరాలకి అది బాగా పెరిగి విపరీతం కాసింది. అమ్మనేమో ఇది ఇంత ప్రమాణం కాసిందని ఇంకప్పుడు చూసి ఓహో మనకి మిరియం బాగానే ఉందని ఆ చెట్టు నుంచే కటింగ్స్ తీసుకొని 3,000 మొక్కలు పెట్టాను. ఏ వెరైటీ సార్ అది? షిమోగా పనీర్ వన్.
బెస్ట్ వెరైటీ. అయితే దీనికి ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లైటింగ్. ఇప్పుడు ఇది రోడ్ అమ్మట చూడండి, ఆ రోడ్ అమ్మట మీకు వెళ్ళండి, చెట్టు నిండా గుత్తులు ఉంటాయి, లోనికి వెళ్తూ ఉండవు. దీనికి లైటింగ్ కావాలా, ఈ వెరైటీకి దీనికి లైటింగ్ కావాలా. దాదాపు 50 వెరైటీస్ ఉంది. నేను రీసెంట్ గా ట్రైనింగ్ కి షిమోగా వెళ్ళి వచ్చాను. ఒక యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు 2 days. నేను 2 రోజులు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను. అసలు ఎన్ని రకాలు ఉండి, ఏ రకం ఎక్కడ సూటబుల్ అవుతాయి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఇరిగేషన్ కండిషన్స్, సాయిల్ కండిషన్స్, వీటన్నిటి మీద ఒక వర్క్ షాప్ జరిగింది, దానికి వెళ్ళి వచ్చాను. అట్లాగే ఒక పెద్ద ఫార్మర్ ఉన్నాడు, జోమి మాథ్యూస్ అని పేరు. 70 ఎకరాల్లో చేస్తున్నాడు ఓన్లీ పెప్పర్. ఆయన దగ్గర 50 వెరైటీలు ఉన్నాయి. ఒక యూనివర్సిటీ కంటే పెద్ద సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. పాపం ఆయన వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చాడు, 3 hours ఆయన ఫామ్లో తిప్పాడు. ఏం చేయాలి నాకున్న ప్రాబ్లమ్స్ అని అడిగితే ఇంత. ఇప్పుడు ఏం చేసినా సార్, మనం ఎంత చేసినా కూడా మనం నిత్యం నేర్చుకోవటమేనండి. అవును. ఇప్పుడు ఊరికి నాకేదో అంతా అయింది, అంతా తెలిసింది, నేనంతా చేశాను అనేది అది ట్రాష్. మనం నేర్చుకోవాల్సింది 90% అబవ్ ఉంది. ఇప్పుడు మనం చేసింది తెలుసుకుందంతా 5 to 10% అని నా ఒపీనియన్. ఇప్పుడు మీరు వస్తే మీ దగ్గర ఒక కొత్త విషయం ఉంటుంది, వారు వస్తే వారి దగ్గర ఒక కొత్త నేర్చుకోవటమే. hundreds lakhs of people, different practices ఉన్నాయి అందరి దగ్గర, డిఫరెంట్ నాలెడ్జెస్ ఉన్నాయి. మనకు అవసరం అయింది, మనం చేయగలిగింది మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఇంకోటి అడుగుతాను మిమ్మల్ని, ఆల్రెడీ 16 సంవత్సరాల నుంచి చేసి కంఫర్టబుల్గా ఉన్న రైతుగా మీరు సస్టైన్ అవుతున్నారా, లేదంటే ఏ రైతు ఈ ప్రాక్టీస్ ఇలాగ ప్రాక్టీస్ చేసుకుని కూడా సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే నేరుగా సస్టైన్ అవటం అని అంటే నాది లాంగ్ స్టాండ్ ప్రోగ్రామ్. ఇవాళ నేనేం చేయకపోయినా నీళ్ళు పెట్టుకున్నా నా నా చేను పండిపోద్ది, అది నా ధైర్యం. ఇప్పుడు వాడు రోజు వేసుకోవాల్సింది, అది కంటిన్యూ నిత్యం దాని ఎఫర్ట్ పెట్టాల్సింది. నేను ధీమాగా ఉన్నాను, మనకేం ఇబ్బంది లేదు, చేయొచ్చు, నీళ్ళు పెట్టుకుని పండించుకోవచ్చు. పాలేకర్ కూడా అదే చెప్పాడు, 4-5 సంవత్సరాలు చేయండి, మీ ఆవులు అమ్మేసుకోండి అన్నాడు. కానీ మనం ఓపుకున్నాళ్ళు చేస్తూనే ఉన్నాం. సో కానీ ఆదాయం పరంగా మీరు నేరుగా అమ్ముకున్నప్పుడు మంచి ఆదాయం గడిస్తున్నారా? అంటే ఏ రైతైనా అవకాశం మట్టికి మనం వాల్యుయేషన్ చేసి అమ్ముకుంటేనే భవిష్యత్తులో రైతు నిలబడతారు సార్. కార్పొరేట్ సంస్థల మీద, గవర్నమెంట్ పాలసీ మీద, ఇవాళ పామాయిల్ ఉంది, ఇవాళ మోడీ గారు ఇది ఎత్తేసాడు. రేపు ఏదన్నా పాలసీ మార్చారనుకోండి, ఇది 10,000 తగ్గింది అనుకోని, ఈ దెయ్యాల్లా కనపడతాయి. అర్థమైందా? అట్లాగే ఏదైనా ఈవెన్ రైస్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ మీద డిపెండ్ అయ్యి ఉండేది రైతుకి ఎప్పుడైనా సేఫ్టీ కాదు. నేనేమంటానంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పంట ప్రతి మనిషికి అవసరం కాబట్టి ఉన్నంతలో మ్యాక్సిమం వాల్యుయేషన్ చేసి క్వాలిటీ ప్రొడక్ట్ మనం మార్కెట్ చేసుకుంటే మనం సస్టైన్ అవుతాం, నష్టం రాదు, ఎప్పుడు మంచి లాభాలే అవుతాయి. అలాగే మీరు అబ్జర్వ్ చేసిన పంటలు ఏమున్నాయండి? అంటే ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ పండించాలి సార్. ఏదో పండించి నేను వాల్యుయేషన్ చేస్తానంటే అది మార్కెట్ అవుతుంది. నేను లాస్ట్ ఇయర్ ఢిల్లీ అమిత్ యూనివర్సిటీలో కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను, హౌ టు డెవలప్ అగ్రి బిజినెస్ ఇన్ ఇండియా అనేది ఒక ప్రజెంటేషన్ ఇమ్మన్నారు. మియామి నుంచి డెలిగేట్స్ వచ్చారు, అమిత్ యూనివర్సిటీ వాళ్ళు, తర్వాత వీళ్ళు మన నాబార్డ్ వాళ్ళు, వీళ్ళంతా వచ్చారు. దానికి ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చింది. మనం ఎప్పుడో 40 ఏళ్ళు అయింది కాలేజ్ అది మానేసి. సరే ప్రజెంటేషన్ ఏమన్నారు, ఏమంటే ఏంటి క్వాలిటీ ప్రొడక్ట్ ప్రధాన కారణం. క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చింది, కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ పండిస్తే నీకు క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చింది. మనకి భారతదేశంలో ఇన్ని లక్షల ఎకరాలు, ఇంత ప్రకృతి సహజమైన వనరులు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి మనం ఏం చేస్తున్నాం, అసలు దాన్ని పక్కన పడేసి మనం షార్ట్ రూట్స్ వెళ్ళి మనదంతా పాల్చాం. ప్రపంచంలో మన ప్రోడక్ట్ కొనేవాళ్ళు తక్కువైపోయారా? కరివేపాకు బ్యాన్ అయిపోయిందా? ఎండుమిర్చి బ్యాన్ అయిపోయిందా? ఇంకా ప్రపంచ మార్కెట్ లేకపోతే నువ్వు అగ్రికల్చర్ అలా సస్టైన్ అవుతుంది నీకు. కాబట్టి మనము ఆ విధంగా మార్పు చెందాలి సార్. అది ఎక్కడో చాట మార్పు రావాలి. కాబట్టి నా వంతుగా ఉడతా భక్తిగా నా వరకు నేను చేసుకుంటాను. ఇంకోళ్ళ గురించి నేనే కామెంట్ చేయను. వెలగాలి నా ఇల్లు ఆనందాలలో గిలిలా ఉండాలి నా ఊరు సస్యశ్యామలంగా.